ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను నిన్న ఒక వీడియో చేశాను. దానిలో ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీల పరిస్థితి దారుణం చేశారు. ఇంకా ఏ కర్మలు చేస్తే అలా పుడతారు అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దానికి కొన్ని మెసేజ్లు పెట్టారు కొంతమంది. దానిలో ఆ వీడియోలో నేను మోడీ పిరికివాడు అని చెప్పాను. దానికి మోడీ అభిమానులు పాపం నాకు మెసేజ్లు పెట్టారు. సో మోడీ ఎందుకు పిరికివాడు అని, మోడీ కాదు అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. అది చూద్దాం ఒకసారి ఏం మెసేజ్ పెట్టారు చూస్తే వి కెన్ అనలైజ్ దట్. ఇది ఎవరైనా జొన్న సింహ. అమెరికా రష్యా 30 ఏళ్లుగా బాగు చేయలేని దేశాన్ని మోడీ మాత్రం ఏం చేయగలడు? మోడీ పిరికివాడైతే అయోధ్యలో రామాలయం కట్టడు కదా సార్. ఇది ప్రశ్న. 30 ఏళ్లుగా అమెరికా రష్యా ఎందుకు ఏం చేయలేకపోయారు? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు ఏం చేయలేకపోయారు? అమెరికా పెద్ద పెద్ద విమానాలు, పెద్ద పెద్ద నౌకల్లో సామాగ్రి తెచ్చుకొని పాకిస్తాన్ మీదుగా స్థావరాలు ఏర్పరచుకొని ప్రయత్నం చేసింది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద తుపాకులు కాలిస్తే ఒక్కసారి 100 మంది చచ్చిపోవడం అలా జరుగుతాయి. కానీ వాళ్ళు చేయలేకపోయారు. 20 సంవత్సరాలైనా ఏమాత్రం తాలిబాన్ని, వాళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు. వాళ్ళలో స్పైస్ ఉన్నారు, వీళ్ళలో స్పైస్ ఉన్నారు. అంటే గూఢచారులు అక్కడ ఇక్కడ ఉన్నారు. వీళ్ళలోని వాళ్ళు కొంతమంది తాలిబాన్కి హెల్ప్ చేశారు. తాలిబాన్లో కొంతమంది అమెరికన్స్ హెల్ప్ చేశారు. రెండు వైపులా జరిగినాయి. అంతా జరిగింది. కానీ రోజు రోజుకి కొన్ని కోట్ల రూపాయలు, కోట్ల డాలర్లు ఖర్చు అయిపోతున్నాయి. అది చూసి డొనాల్డ్ ట్రంప్ వాపస్ తెప్పించేయండి వాళ్ళని అన్నట్టుగా చెప్పాడు. కానీ అతని టర్మ్ అయిపోయింది అప్పుడు, 2016 నుంచి 2020. అప్పుడు తర్వాత ఈ పెద్ద మనిషి వచ్చాడు. వచ్చిన తర్వాత డెమోక్రట్ పెద్ద మనిషి వచ్చాడు, జో బైడెన్. ఆయన వచ్చి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ 4 ఏళ్లలో ఆయన మొత్తము సైన్యానంతా వాపస్ పిలిపించుకున్నాడు. కానీ అక్కడ $82 బిలియన్ సామాగ్రి అక్కడ వదిలేసి వచ్చాడు. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే అమెరికా ఎందుకు చేయలేకపోయింది, రష్యా ఎందుకు చేయలేకపోయింది, ఒక నిమిషం ఆలోచించండి. అమెరికా చేయలేదండి. అమెరికా వియత్నాంలో కూడా తన్నులు తిని తిరిగి వచ్చేసింది బయటికి. ఎందుకంటే వీళ్ళు ఎంత ఎక్విప్మెంట్తో కొట్లాడినా, ఏమి చేసినా కానీ వాళ్ళు లొంగరు. ఎందుకంటే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. గుహల్లోనూ, కొండల్లోనూ, ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. వాళ్ళు దాక్కుని చాటుగా వచ్చి కొడుతున్నారు. సో వాళ్ళకి తుపాకులు అవి అందించింది ఎవరు చెప్పండి? అమెరికానే. రష్యా కొట్లాడేటప్పుడు వాళ్ళకి తుపాకులు అందించింది అమెరికా. అమెరికా కొట్లాడేటప్పుడు వాళ్ళకి తుపాకులు అందించేది ఇంకో దేశం. అట్లనే అమెరికన్స్ కూడా అందిస్తారు. అమ్మో, వీళ్ళు డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు వాళ్ళు. సో అట్లా వాళ్ళకి తుపాకులు లేకపోతే వాళ్ళకి సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఏమున్నా కానీ అంత లెవెల్లో తయారు చేయాలంటే కుదరదు. సో వాళ్ళకి వెహికల్స్కి ఇప్పుడు గ్యాస్ కావాలి, ఇప్పుడు అంటే పెట్రోల్ కావాలి, ఎవరిస్తారు? వాళ్ళ దేశంలో వచ్చే తక్కువ. ఇటు ఇరాన్ కానీ, పాకిస్తాన్ కానీ, లేకపోతే ఇంకో దేశం అయినా ఇవ్వాలి. మరి లేకుండా వాళ్ళు వెహికల్స్ ఎట్లా వాడారు? సో ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళు కేవలం 9/11 అది కింద పడిపోయినాయి 20 అవర్స్ అని చెప్పి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేశారు తప్పితే వాళ్ళకి ఇంకా ఏ పని లేదు అక్కడ. ఆఫ్ఘనిస్తాన్లో ఏం దొరకదు అక్కడ వాళ్ళకి. సో అక్కడంతా కూడా వాళ్ళు గంజా ఇవన్నీ కూడా పండించి డ్రగ్ మాఫియా చేశారు అమెరికన్స్. ఎస్, చాలామంది చేశారు అట్లా. జరిగినాయి కాబట్టి రష్యన్స్, అమెరికన్స్ వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. పారిపోయారు ఇంకంతే. ఓడిపోలేదు, పారిపోయారు అంతే. ఇక మా వల్ల కాదనుకొని వచ్చేసారు. అలా భారతదేశంలోని రాజులు ఎప్పుడు కూడా ఓడిపోయి ఎప్పుడు రాలేదు. బయట దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెతగొట్టేసి, సాగు కొట్టేసి, ధర్మం స్థాపించే తిరిగి వచ్చారు. ఇలా జరిగింది కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. అందుకని భారతదేశం మన సైన్యం చాలా కేపబుల్ ఉన్నది.
చాలా క్యాపబుల్ సైన్యం. సో భారత సైనికులు, భారత వ్యూహాలు, మన వాళ్ళు కొండల్లోనూ కోనల్లోనూ యుద్ధాలు చేయగల సామర్థ్యం కలవాడు. కాబట్టి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా యుద్ధం చేయగలుగుతారు. సో ఇది ఈజీగా చేస్తారు. అయితే మనం ఎందుకు చేయాలి ఆ పని? ఆ మోడీ మోడీ పిరికివాడైతే రామాలయం ఎందుకు కడతాడు? మనం ఎందుకు చేయాలంటే పక్క దేశంలో ఉన్న వాళ్ళు అలా తయారైతే అది రోజు రోజుకి పెచ్చు పెరిగిపోయి అది మన దేశంలో కూడా చొరబడుతున్నది ఆ వ్యాధి. ఆ వ్యాధి ఇప్పుడు మన దేశంలో, భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళలో ఆ వ్యాధి ప్రబలుతుంది. ప్రబలినప్పుడు మన దగ్గర కూడా తిరుగుబడతారు, మన దగ్గర కూడా వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు. పాకిస్తాన్లో ఎట్లన్నా అటువంటిది జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరగబోతోంది. సో బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇన్ని దేశాల్లో ఇటువంటి జరుగుతున్నప్పుడు, ఈ దాష్టికాలు జరుగుతున్నప్పుడు భారతదేశంలోకి పాకడం ఎంతో సమయం పట్టదు. కాబట్టి భారతదేశం ముందుగా మేల్కొని, అది పక్క దేశం, ఆ దేశం అని వేలు పెట్టడం కాదు, మానవత్వం కావాలి, దానికోసం మేము పోరాడతాం, మాతో కలిసి వచ్చేవాళ్ళు రండి అని చెప్పి వేరే దేశాల సహకారం తీసుకొని, లేకపోతే ఇండివిజువల్గానో భారతదేశము ఆఫ్ఘనిస్తాన్కి చెప్పాలి, బాబు నాయన ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దు, మీరు హ్యూమన్స్గా బతకండి అని చెప్పాలి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఉంది, వాళ్ళు తయారవ్వాలి. వాళ్ళలో సత్తువ పోయింది. ఎప్పుడైతే అమెరికా దాని నుంచి బయటికి లాగేసుకుంటుందో వాళ్ళలో సత్తువ పోయింది. యుఎన్ కూడా ఏం చేయలేకపోతుంది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ భారతదేశమే బాగుపడాలి. దానికి మన భారతదేశంలో ఉన్న కరప్షన్ తగ్గాలి, కరప్షన్ తీసేయాలి. అది చేత కావట్లేదు మనకి. సో అందుకే పిరికివాడట్టు. మొన్న చూడండి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ సంస్థ ఈడీ దాన్ని అడ్డుకుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ దాన్ని అడ్డుకొని ఆమె డైరెక్ట్గా ఫైల్ లాక్కొని వెళ్ళిపోయింది. ఆమెను ఏమి చేయలేకపోయాడు మోడీ. అలా కుదరదండి. సామాన్యుడికి ఒక లా, ఇంకొకటి ఇంకో లా ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి కేసు నడిపించేసేయాలి. దట్స్ ఇట్. అది చేత కావట్లేదు. ఎంతసేపు నేను వాళ్ళని బెదిరిస్తాను, నా పని పబ్బం గడుపుకుంటాను అనేవాడు పిరికివాడు తప్పితే ధైర్యస్తుడు కాదు. ధైర్యస్తుడు అన్నవాడు ఫస్ట్ రాష్ట్రానికి ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ అట్లా చేస్తే రేపు పొద్దున ఇంకొకళ్ళు చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ఎదిరించి వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ తీసేసుకుంటారు, లేకపోతే వాళ్ళని రానివ్వరు లోపలికి, వాళ్ళని కొడతారు, చేస్తారు, బెదిరిస్తారు, ఏమైనా చేస్తారు, గుండాగిరి చేస్తారు. అప్పుడు కూడా మనం ఏం చేయకూడదు. ఎందుకంటే మమతా బెనర్జీని నువ్వేం చేయలేదు. చేయనప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తావు నువ్వు? ఇది పిరికితనం. సో మోడీ పిరికివాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. మోడీ కానీ, షా కానీ వీళ్ళందరూ పిరికివాళ్ళు, ధైర్యస్తులు కాదు. సో వాళ్ళకి అది చేత కావట్లేదు. మేము పెద్ద చాణక్య నీతి అవలంబిస్తున్నాము, రేపు ఎలక్షన్స్లో మేము మమతా బెనర్జీని ఓడిస్తాము, అందుకని ఇట్లా ఆమెకి ఓట్లు రాకుండా చేయాలి, ఆమెను అరెస్ట్ చేస్తే ఆమెకి సింపతి పెరుగుతుంది. సింపతి కాదు, ఏది లా అది కావాలి మనకి, అది ఇంపార్టెంట్. అది లేకపోతే, లా లేకపోతే కనుక ప్రమాదాలు ఏర్పడతాయి. సో మమతా బెనర్జీని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద తప్పిదం, అది భయంకరమైన తప్పిదం. దాని మూలంగా రేపు పొద్దున్న ఎంత ప్రాబ్లమ్స్ తయారైతో చూడండి మీరు. డెఫినెట్గా మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాం మనం? అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అరెస్ట్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అరెస్ట్ చేయాల్సింది ఇప్పుడే, కరెక్ట్గా న్యాయం ఎప్పటికప్పుడు అందాలి, సామాన్యుడికి అర్థం కావాలి. చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన మనం ఎంత అన్నప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉంటుందన్నమాట, లేకపోతే ఉండదు. మొన్న ఢిల్లీలోనో, ఢిల్లీనో కాదనుకుంటా, వేరే వేరే రాష్ట్రంలో అనుకుంటా, ఇండోర్లోను ఒక చిన్న పిల్లవాడు కారు నడుపుతూ తన సిస్టర్తో కూర్చొని, సోదరితో కూర్చొని కారులో రీల్స్ చేసుకుంటూ వెళ్తూ ఒక అతన్ని గుద్దేశారు. ఆ పాపం అతను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ కరప్షన్, పోలీసులు పట్టుకోకపోవడం వల్ల. అలానే ఇంకో అతను, పెద్ద రిచ్ పర్సను,
పెద్ద కారులో వస్తూ ఏదో యాక్సిడెంట్ చేశాడు. చాలామంది గాయాలై అతన్ని మెల్లగా అతను బౌన్సర్లు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. అతను తాగేసి పడిపోయి ఉన్నాడు. తాగేసి డ్రైవ్ చేస్తున్నాడు. అది ఒక్కనే ఉన్నాడు. అతను అరెస్ట్ చేయలేదు. అతను హాయిగా యూకే పారిపోయాడు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే లా అండ్ ఆర్డర్ లేదు అని అర్థం. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రిది. హీ హ్యాస్ టు మేక్ ష్యూర్. అతనే కదా హెడ్ ఆఫ్ ది స్టేట్. సో ఏది జరుగుతున్నా ఈ పాపాలన్నీ ఆయనకి అంటుతాయి. అంటుతాయి కదా సార్, పోనీ మోడీ ఏదో మంచి చేస్తున్నాడు. ఏమీ మంచి చేయట్లేదు. అక్కడ ఏం మంచి జరగట్లేదు అక్కడ. రామాలయం కట్టడం ఎవరికైనా చేతనవుతుంది. మోడీ లేకపోయినా మీరున్నా నేనున్నా రామాలయం కట్టేయచ్చు. అక్కడ ఏం కట్టడానికి ఏం ధైర్యం కావాలన్నా అక్కడ. కట్టడానికి కోటాను కోట్లు వచ్చినాయి అక్కడ. దాంతో కడతారు ఎవరైనా సరే. దానిలో బెదిరేదే ఉంది అక్కడ. అందులో భయపడాల్సిందే ఉంది. అందులో పెద్ద పెద్ద ధైర్యమే ఉంది అక్కడ. పెద్ద వీరుడు సూర్యుడు కడతాడా? ఎవరన్నా కట్టగలరు అక్కడ. కోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఎస్, ఆ స్థలం రామాలయంకే అని ఇచ్చిన తర్వాత కట్టేసుకుంటారు వీళ్ళు. ఏమన్నా సింపుల్ విషయం అది అక్కడ. సో ఇవన్నీ కాదండి. మనకు కావాల్సిన ధైర్యస్తుడు. ధైర్యం ఉన్నవాడు కావాలి. పీచం అణచాలి. పక్క దేశాల్లో కనుక ఇటువంటివి జరిగితే అణిచి వాళ్ళని ఆర్డర్లో పెట్టి ధైర్యం నింపాలి. అంతేకాని మోడీ పిరికివాడు కాదు, రామాలయం కట్టాడు. రామాలయం కట్టడం ఏంటి? అది ఏమైనా పిచ్చా? సరే, ఇంకో మెసేజ్ చూద్దాం. నిరంజన్ గుప్తా ముప్పూరి. సార్, రష్యా అమెరికా వారి వల్లే కాలేదు అన్నారు. ఇక భారతదేశం ఏమి చేయగలదు? ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. భారతదేశం ఏమైనా చేయగలుగుతుంది. రష్యా అమెరికా కన్నా భారతదేశం సైనిక పరంగా బలహీన దేశం. ఎవరు చెప్పారు? చాలా బలమైన దేశం మంది. అది రష్యా అమెరికా అంటే దానికంటే మన బలమైన దేశం అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఇరాన్ మీద ఎన్నో ఆంక్షలు పెట్టారు. ప్రతి దాని మీద ఆంక్షలు పెట్టారు. కానీ అమెరికా భారతదేశం మీద ఆంక్షలు పెట్టలేకపోయింది. భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంది. కొన్నప్పుడు ఆంక్షలు పెట్టలేకపోయింది. ఓన్లీ తారీఫులు చేసుకున్నారు. అది కూడా ఇప్పుడు తీసేయాల్సి వస్తుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ తారీఫులు పెడతాడు అక్కడ. విషయం ఏంటంటే అమెరికా, రష్యా అందరికీ తెలుసు భారతదేశం చాలా బలమైన దేశము. చాలా బలమైన దేశం. అందులో డౌట్ లేదు. క్వశ్చన్సే లేవు. ఓకే. సో అందులో మీరు ఎక్కడా కూడా సంకోచించకండి. లెట్స్ సీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయన. మీరు పదే పదే మోడీ పిరికివాడు అనటం మాత్రం నాకు నచ్చలేదు. ఏం చేయాలి నాయన? పిరికివాడిని పిరికివాడు అనక. మీరు కూడా తాలిబాన్ వారిని ఓడించాలి. ఎస్, అందుకే కదా నేను వీడియో చేస్తున్నది. అవిద్యను విద్యతో పరమాత్మ చెప్పింది విని తీరాలి ఏమైనా ఎవరైనా. వారు మా ఖురాన్‌లా ఇలా ఉంది, మా దేవుడు ఇలాగే చెప్పాడంటారు. అందుకే ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. దేవుడు చెప్పాడని దానికి ప్రమాణం ఏమిటి? మహమ్మదీయ మతం ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి? బాగా అడిగావు నాన్న. ఈ ప్రశ్న బాగుంది. దేవుడే చెప్పాడనడానికి ప్రమాణం వేదం గురించి అడిగితే కనుక నేను చెప్పగలుగుతాను. ఇక ఖురాను దేవుడికి ఇచ్చింది కాదు. ఎందుకంటే దేవుడు ఇస్తే కనుక అందరికీ సమానంగా హక్కునిస్తాడు. వేదంలో అలానే ఇచ్చాడు. ఇంకపోతే మహమ్మదీయులు వాళ్ళు అట్లా ఆ, ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు అంతమంది పెరగడానికి కారణం ఏంటంటే మనం అందరం పిరికి వాళ్ళమైతే వాళ్ళు అట్లా పెరుగుతారు. వాళ్ళు కత్తి తీసినప్పుడు మనం 2 కత్తులు తీయాలి. వాళ్ళు ఒక బాంబు తీస్తే మనం 10 బాంబులు తీయాలి. అంతే. యుద్ధమే శరణం. యుద్ధం జరగందే మీకు పీస్. మీరు దేనికోసమైనా కొట్లాడొచ్చు. కానీ ఒక మతం కోసం కొట్లాడక్కర్లేదు. హక్కు కోసం కొట్లాడాలి. హక్కు. జీవించే హక్కు ప్రతి మానవుడికి ఉంది. మానవుడు అన్నాను కదా, మగవాళ్ళకని కాదు అర్థం. మానవుడు అంటే ఇక స్త్రీలు, పురుషులు అందరూ వస్తారు. సో అందరికీ జీవించే హక్కు ఉంది. అందరికీ సమాన హక్కు ఉంది. కాబట్టి ఎవరిని మనము అట్లా కోళ్ల ఫారంలో పెట్టినట్టుగా పెట్టలేము. తప్పవుతుంది. సో అలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు భారతదేశము ఎలుగెత్తి చెప్పాలి. నాయనా ఇది తప్పు, ఇలా చెయ్యకు, మేము వ్యతిరేకిస్తున్నాం. మన వాళ్ళకి ఇక్కడ ఠారుమంటాం. ఎందుకంటే అలా అంటే వాడు ఏ టెర్రరిస్ట్‌ను పంపించేసి మనకి మనకి బాంబులేస్తాడు.
మనకి ఇచ్చేస్తాడు. మనము పంపించాలి, వేసేయాలి బాంబులు అంతే. అలా చేస్తే కానీ జరగదు అది ఖచ్చితంగా. ఒక చిన్న ఇజ్రాయెల్, చిన్న కంట్రీ, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా లేదు అది. పక్కనున్న దేశాలన్నిటినీ వణికిచ్చేస్తాం. ఎస్. సో అదే చెయ్యాలి, భారతదేశం కూడా అదే చెయ్యాలి. పక్కన దేశం పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసేయాలి. ఎవరన్నా హిందూ అక్కడ చచ్చితే ఖతం, మీ యుద్ధానికి వస్తామని చెప్పేసేయాలి. అలానే తాలిబాన్కి చెప్పాలి, మీరు మీ రూల్ పెట్టుకోండి, కానీ మానవ హక్కుల్ని ఉల్లంఘించకూడదు. మానవ హక్కులు ప్రపంచమంతా అగ్రి అయిన మానవ హక్కులు ఉంటాయి, యుఎన్ చార్టెడ్లో ఉంటాయి. సో మీరు తీసుకొని ఈ హక్కుల్ని మీరు మితిమీరుతున్నారు. స్త్రీల్ని మీరు కోళ్ల ఫారంలో పందుల పెంపకంలాగా పెంచుతున్నారు. వాళ్ళని ఏమాత్రం ఫ్రీడమ్ లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు చేసుకోనియకుండా, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా వాళ్ళని అణిచేస్తున్నారు. తప్పది, అలా జరగకూడదు. కల్చర్డ్గా ఉండండి. మీరు కల్చర్ తప్పితే కనుక, మీరు తప్పు చేస్తే మీకు శిక్ష ఉంటుందని చెప్పడం తప్పులేదు. సపోజ్ ఒక స్త్రీ అందులో తప్పు చేసింది అనుకోండి, అప్పుడు ఆమెను శిక్షించడం తప్పులేదు, అది కోర్టు చూసుకుంటుంది. లా ఉంటుంది, లా పెట్టాలి, స్ట్రిక్ట్గా పెట్టండి, మగవాడికైనా ఆడదానికైనా. సో ఖరారు చేయాలి, మీరు ఇట్లా తప్పు చేస్తే కనుక మీకు తప్పదు అని చెప్పి మీరు శిక్ష పెట్టుకోండి, ఎంత పెద్ద శిక్ష అన్నా పెట్టుకోండి. కానీ ఫ్రీడమే ఇవ్వకుండా వాళ్ళని అలా చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అలాంటి దాన్ని మనం అందరం ఖండించాలి. సో ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, సో దానికి సమాధానం ఇదే. భారతదేశం చాలా స్ట్రాంగ్, సైనిక పరంగా చాలా ఉన్నతమైన దేశం మంది. మన దేశం అంటే పక్క దేశాలు ఖచ్చితంగా భయపడతాయి. ఎంత భయపడతాయంటే భారతదేశం దండయాత్ర చేసి మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇంక్లూడింగ్ చైనా. చైనా కూడా భయం, ఎందుకంటే భారతదేశంలో సైనికులకి యుద్ధంలో ఉన్న ఎక్స్పీరియన్సు చైనా సైనికులకి లేదు. వాళ్ళు చూశారు కదా, అక్కడ తైవాన్లో దాని చుట్టుపక్కల ఓడలు అని తీసుకెళ్లారు, కానీ ఏమీ చేయలేకపోయారు, తైవాన్ ఏమి చేయలేకపోయారు. సో అలానే భారతదేశం కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కనుక తప్పకుండా శిక్షించాలి. రాముడు తమ్ముడు శత్రుఘ్నుడు కొరియా దాకా వెళ్ళి రాక్షసుల్ని అదీమేసేసి తిరిగి వచ్చాడు. అలానే రాముడు కొడుకు కుశలవుల్లో కుశుడు ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ రాక్షసులను అదిమి యుద్ధం చేసి అక్కడ అతన్ని చంపి ఇతను చచ్చిపోయాడు. ఇవన్నీ మనకి హిస్టరీలో ఉన్నాయి. సో అందులో మీరు ఏమాత్రం సంకోచించకూడదు. పోతాడు రాజు, ఇదైపోతుంది అదైపోతుంది, అసలు ఉండనే ఉండదు అట్లా. రాజు అన్నాక ఖచ్చితంగా ధర్మం కోసం పోరాడాల్సిందే. ధర్మం స్థాపించకపోతే నీకు ధర్మం ఎక్కడ నిలుస్తుంది? ధర్మం స్థాపించకుండా పిరికివాడిలాగా మన దేశంలో ఉన్నదే మనం చేయలేకపోతున్నాం. అక్కడ మమతా బెనర్జీనే అరెస్ట్ చేయలేకపోయాడు మోడీ. ఇక పిరికివాడి కాక ఏమంటారు దాన్ని? చాణక్య నీతి అట్లా ఉండదు. ఫస్ట్ ధర్మం నిలపాలి, తర్వాతనే నీ నీతి. సో ధర్మం నిలపకుండా నువ్వు చాణక్య నీతి పెద్ద తెలివైన వాడు ఏం కాదు. జరుగుతున్న చూస్తూనే ఉన్నాం మనం. దేశం బాగానే ఉంది పాలనలో, కాంగ్రెస్ కంటే బెటరే, కానీ పిరికివాడు. సో అలా జరగకూడదు. దేశంలో ప్రజలందరూ ఆయనకి ఎందుకు ఓటేశారంటే, బాబు నాయన నువ్వు మంచి పనులు చేసి ధర్మాన్ని నిలుపు అని. ఆ ధర్మం నిలపకుండా అధర్మానికి కొమ్ము కాస్తున్నారు, అది తప్పు. సో అందుకని నిరంజన్ గారు, అది మీకు వచ్చిన సమాధానం. ఇంకా దేవుడే వేదం ఇచ్చాడు, దానికి ప్రమాణం ఉంది నా దగ్గర. ఇచ్చాడు ప్రమాణం, నేను నిరూపించేస్తాను, నేను దానిలో సమస్య లేదు. ఓకే, ఇక ఆ ఖురాన్లు బైబిళ్ళు వాళ్ళు ఎవరిచ్చారంటే మానవులు రాసినవి. సరే, ఇంకో ప్రశ్నకి వెళ్తాం. మళ్ళీ ఈ నిరంజన్ గారేనా? సరే చూద్దాం ఏంటది. సార్, ఎలాగో టాపిక్ తెచ్చారు కాబట్టి ఒక ప్రశ్న. మీరు పూర్తి సూర్యకాంతి పడకుండా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, భయంకరమైన రోగాలు వస్తాయి. ఇప్పుడు రంజాన్ మాసం వారు ఉపవాసాలు ఉంటారు, సూర్యోదయం కన్నా ముందు తింటారు, సూర్యాస్తమయం అయ్యాక తింటారు, మధ్య సమయం మంచినీరు ఉమ్మి కూడా మింగరు.
ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నేను కొందరు జేవీవి వారిని, కొందరు డాక్టర్లని అడిగాను. బహిరంగంగా చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అందరూ పిరుకోళ్ళు కదా! బహిరంగంగా ఎందుకు వస్తారు? సరే, నేను నీకు చెప్తాను ఆయన. వాళ్ళు సూర్యోదయం ముందు తిని సూర్యాస్తమైన తర్వాత తింటే ప్రపంచానికి నష్టం లేదు. వాళ్ళకి నష్టం ఏమో అంటే వాళ్ళు చూసుకోవాలి. ఇండివిజువల్స్ అది. మీరు పాటించదలుచుకున్నప్పుడు, మీరు ఒక బిలీఫ్లో ఉన్నప్పుడు అది పాటించుకున్నారు. మీకు ఇంకొకరిని కష్టపెట్టట్లేదు, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారు. దానికి సంబంధం లేదు మనకి. నేను పొద్దున్నే 4:30కు లేస్తాను, లేచి నా పనులు నేను చేసుకుంటాను, నేను ప్రాణాయామం చేస్తాను, సంధ్యావందనం చేస్తాను, అగ్నిహోత్రం చేస్తాను, అది నా ఇష్టం, నేను చేసుకోవచ్చు. సో ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇంకొకరిని కష్టపెట్టకు. నేను అగ్నిహోత్రం చేస్తున్నా కదా అని ప్రతి ఇల్లు తలుపు కొట్టి లేవండి 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 అగ్నిహోత్రం చేస్తున్నా రండి రండి అని అనలేను కదా. అది అనకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. సో ఇక్కడ కూడా వాళ్ళు రంజాన్లో తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందర తింటారు, సూర్యాస్తమైన తర్వాత తింటారు. దాని మూలంగా వాళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే వాళ్ళే చూసుకుంటారు, మనం చెప్పం. మన మన దేశంలో పరిస్థితి ఏంటంటే, మనకి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల తినాలి అని చెప్తుంది. కానీ అలా జరగదు. సూర్యాస్తమయం తర్వాతనే చాలా మటుకు తినాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు రామాయణంలో కూడా చూస్తే రాముని తీసుకొని విశ్వామిత్రుల వారు మంది మార్బలంతో జనక మహారాజా ఆస్థానానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే దోవలో సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు ఋషులందరూ అక్కడ, ఆయన శిష్యులందరూ కలిసి సూర్యాస్తమయం చెప్పి సంధ్యావందనం చేసుకొని, స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని, అగ్నిహోత్రం చేసుకొని అప్పుడు భోజనం చేస్తారు. సో దెర్ ఫోర్ ఇది ఇలా జరుగుతుంది. సో మనకి సూర్యోదయం తర్వాత తినాలి అన్నది మనకు రూల్ ఉంది. సూర్యాస్తమయానికి ముందర తింటే మంచిది, దానికంటే తర్వాత తినడం మంచిది కాదు అని అంటారు. అంటే ఆయుర్వేద పరంగా అరగడానికి బాగుంటుంది. కానీ చాలా మటుకు ఈ రోజుల్లో మీరు ప్రతి ఇంట్లో 100కి 90% పైనే, 90% పైనే సూర్యాస్తమైన తర్వాత ఓ రాత్రి 9కి 10కి తింటూ టీవీలు చూసుకుంటూ ఇలా చేస్తున్నారు. ఎందుకంటే రోజుకు 4 సార్లు తింటారు కాబట్టి. ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంకాలం స్నాక్ అంటారు, టీ అంటారు, ఏదో తాగుతారు, కాబట్టి మళ్ళీ నైట్ అయిపోతుంది. కాబట్టి అది వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఎవరికి చెప్పడానికి ఆ విషయాన్ని చెప్పలేము. ఇట్లా మంచిది కాదు అని చెప్తాం, మీ ఇష్టం అయితే పాటించండి, లేకపోతే లేదు. మేము మాంసాహారాన్ని వర్జించండి తప్పు అని చెప్తున్నా, వాళ్ళ ఇష్టం. పాటించకపోతే నేనేం చేయాలి? అవునా? చెప్పడం వరకు నా వంతు, నాకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. వినాలా వద్దా, వాళ్ళకి ఆ జ్ఞానం లేదా, వాళ్ళకి ఆ జ్ఞానం తెచ్చుకుంటారో అది వాళ్ళ విషయం. ఎవరి విషయమైనా సొంత విషయం. నేను చెప్పడం వేదంలో ఇలా ఉంది అని చెప్పడం వరకే నా. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చి ఉంటుంది. సో జేవీవి వాళ్ళు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ, హ్యూమనిస్ట్ వీళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళని ఎవడో ఒకటి టపామని కొట్టేస్తాడు, భయం అనమాట. అలా జరుగుతుందని వాళ్ళు భయపడతారు, చాలా భయపడతారు, పిరికోడు. హిందువులు అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరినీ దూయబడతారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ ఏమో అనలేరు కదా, ఏమో అనరని శాంతియుతంగా బతికేస్తుంటారుగా. మా మా దేవుడిని ఏమన్నా అనుకోడు, మాకేం ప్రాబ్లం అని వీళ్ళు అనుకుంటూ పోతారనమాట. అందుకనే మామడియన్స్, క్రిస్టియన్స్, వాళ్ళు వీళ్ళు దేశంలో దూసుకొచ్చారు. మనము వేరే వాళ్ళని అట్లా దూసుకు రాకుండా ఆపాల్సింది, ఆపలేకపోయాం అప్పట్లో. ఇప్పటికైనా ఆపండి. ఇప్పుడు మోడీ కూడా అదే ఆపలేకపోతాడు. ఇప్పుడు మమతా బెనర్జీని అరెస్ట్ చేయలేదు మోడీ. పక్కా పిరికివాడు, సందేహం లేదు. దెర్ ఇస్ నో చాణక్య నీతి, చేత కాదు అని చెప్పండి. చేత కాని వాడికి చాణక్య నీతులు చెప్తుంటారు. కాబట్టి దయచేసి మిస్అండర్స్టాండ్ అవ్వద్దు. అలానే చాలామంది ఒక విషయం అడుగుతున్నారు నన్ను, డెంటల్ ప్రాబ్లమ్స్కి, అంటే పళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఏమిటి, మనకేమైనా ఈజీ చిట్కాలు ఉన్నాయా? మంచి చిట్కాలు ఉన్నాయండి. మంచి చిట్కాలంటే మంచి చిట్కా, అది 2, 3 ఉన్నాయి. అవి వచ్చే వీడియోలో ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఖచ్చితంగా చెప్తానండి. వేచి చూడండి. ప్రస్తుతం అయితే ఇంకో ఈ మెసేజ్లతో మనం చెప్పుకున్నాం. మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. ఓ